ఆ జిల్లా హస్తం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందట. రోజు రోజుకి గ్రూప్ రాజకీయాలు ముదురుతున్నాయట. హస్తం నేతలు నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటున్నారట. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారట. నేతల మధ్య గ్రూప్ వార్ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తోందట. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ జిల్లా కాంగ్రెస్లో గ్రూప్ వార్కు కారణమేంటి? ఇన్ఛార్జి మంత్రి మార్పుతోనైనా కయ్యాలు ముగుస్తాయా? 4 స్తంభాలాటకు చెక్ పడుతుందా? హస్తం నేతలు దారికొస్తారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు. నేతల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు. అయోమయంలో హస్తం పార్టీ కార్యకర్తలు. నిర్మల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. నిర్మల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య రోజురోజుకు ఆధిపత్య పోరు పెరిగిపోతుందట. ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు కొనసాగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారట. నిర్మల్ నియోజకవర్గంతో పాటు ముత్తోల్ నియోజకవర్గంలో కూడా పాత కొత్త నేతలు కార్యకర్తల మధ్య ఇప్పటికీ సమన్వయం కుదరడం లేదట. గత కొంతకాలం నుండి నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో తలోదిక్కుగా నడుస్తుండడం క్యాడర్ కు మింగుడు పడడం లేదట. ముఖ్యంగా నిర్మల్ డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు, ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డిల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయట. జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు నేతృత్వం వహించాల్సిన డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారట. ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ అధ్యక్షుడితో సంబంధం లేకుండా మాజీ మంత్రి హోదాలో ఆయన పలు కార్యక్రమాలను నిర్వహిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల సాకేర గ్రామం వద్ద స్వర్ణవాగుపై నిర్మించిన చెక్ డ్యాం ను పేల్చివేత విషయంలో ఆయన తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగినప్పటికీ ఆ సమాచారాన్ని డీసీసీ ప్రెసిడెంట్ కు అందించకపోవడం చర్చకు తావిస్తోంది. అలాగే డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావుతో గాని కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయం లేకుండానే ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ విషయంలో కూడా ఐక్యరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్లు కూడా వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముతోల్ సెగ్మెంట్ లో కూడా మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రంగా కొనసాగుతున్నాయట. వీరిద్దరి మధ్య రోజురోజుకు పెరుగుతున్న విభేదాలు అక్కడి పార్టీ క్యాడర్ ను తీవ్ర అసంతృప్తికి లోను చేస్తున్నాయంటున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులు డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావును పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు కూడా ఉన్నాయి. నేతల మధ్య విభేదాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించకపోవడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోందట. జిల్లాలో పార్టీ నాయకులందరినీ ఏకతాటిపై నడిపించి సమన్వయాన్ని కొనసాగించాల్సిన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నేతల మధ్య భేదాభిప్రాయాలు తొలగించేందుకు సీతక్క పెద్దగా కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి పరోక్ష సహకారంతోనే కొంతమంది గ్రూప్ రాజకీయాలకు తెరతీశారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్కను తప్పించి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రభుత్వం బాధ్యతను అప్పచెప్పింది. ఇలా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మారడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంతవరకైనా మారవచ్చని భావిస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావు నిర్మల్ జిల్లాలోని కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు తొలగించాలని క్యాడర్ కోరుతోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు నేతలందరినీ ఏకం చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని, లేనట్లయితే రాజకీయంగా జిల్లాలో కాంగ్రెస్ కు ఎదురీత తప్పదంటున్నారు. మొత్తానికి నిర్మల్ జిల్లా కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరడంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. మరి కొత్త ఇన్ఛార్జ్ మంత్రి ఈ సమస్యను పరిష్కరించి నేతలందరినీ ఒక్కతాటిపైకి తెస్తారా లేదా అనేది వేచి చూడాలి. అక్కడ